కిషోర్ గారు ఇప్పుడు ఎస్సీలు బోండా ఉమా మహేశ్వర్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన ఎందుకు అనుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మేనిఫెస్టో ఇచ్చారు, అన్ని అమల్లోకి తెచ్చారు, అన్నీ చేస్తున్నారు కదా. మరి మీరు ఎందుకు టీడీపీనే కావాలనుకుంటున్నారు? టీడీపీలోనూ అందులోనూ మీ నాయకుడిగా ఈయన ఎందుకు కావాలనుకుంటున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారన్నారు కదా. ఆయన 13 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకి బాగా న్యాయం చేశారు. వీళ్ళందరికీ ఈ 13 లక్షల కోట్ల అప్పులు తీర్చడం కోసం, వడ్డీలు కట్టడం కోసం, ప్రజలకు ఎవరికి కూడా చదువుకున్న విద్యార్థులు ఎవరికి ఉద్యోగాలు లేకుండా రావడానికి కారణం ఎవరంటే 13 లక్షల కోట్ల అప్పే. కాబట్టి ఆ అప్పులు చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఆశలతో తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం వస్తామని చెప్పి ఆశపడతా ఉంటే ఈ 5 సంవత్సరాలు ఒక ఐటీ ఉద్యోగం లేదు, ఒక ఐటీ సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చరిత్ర కూడా లేదు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు మా పిల్లల కోసం బంగారు భవిష్యత్తుని ఎంచుకొని మీరు టీడీపీని ఎంచుకున్నారా, లేకపోతే ఏంటి వేరే ఏదైనా ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్నారా, లేదంటే ఎలక్షన్లో వచ్చే మందు ఇవి దీనికోసం ఆశపడుతున్నారా? అసలు మా అంటే ఎస్సీలు కనపడంగానే మీకు ముందు మాంసం ఏ గుర్తుకొస్తాయా? అసలు అది వదిలిపెట్టండి. అది చాలా రాంగు, చాలా తప్పు అది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేసుకున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు, శుభ్రంగా బతుకుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా విలేజెస్లో అంటే మీరు మహిళ వాళ్ళని ఇప్పటికీ అలా ముట్టుకోకూడదు, వాళ్ళని లోపలికి రానిచ్చుకోకూడదు, ఇవన్నీ ఇంకా ఎందుకు నడుస్తున్నాయి? ఆత్మగౌరవం ఉంది కరెక్టే, మన పనులు మనం చేసుకుంటాం కరెక్టే, కాకపోతే ఇప్పటికీ ఎందుకు నడుస్తున్నాయి? మరి అలాంటివి మీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాలేదా ఇప్పటి వరకు? రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చిన్న చూపు చూడటమే ఒక కారణము. అందువల్లనే ఆ యొక్క చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళ పొలాల్లో పనిచేయటం మూలంగా వాళ్ళకి అది చిన్న చూపు చూస్తున్నారే కానీ కావాలని ఎవరు చూస్తలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అది ఎవరైనా కానీ ఒకవేళ చూడాలి అనుకుంటా మాత్రం వాళ్ళందరూ ఈ రోజు నుంచి ఆ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.